దేవునికి స్తోత్రము. ఈ దిన దేవుని వాగ్దానం ఇర్మియా 15వ అధ్యాయము 20వ వచనము. నిన్ను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించెదను. కొన్నిసార్లు జీవితంలో సమస్యలు నిన్ను పడగొట్టాలని చూస్తున్నాయా? ఎంత ప్రయత్నించినా నీవు బలహీనపడుతున్నావా? శత్రువు నిన్ను కూల్చాలని ప్రయత్నించవచ్చు. పరిస్థితులు నిన్ను విరగ్గొట్టాలని చూడవచ్చు. కానీ ఈరోజు దేవుడు గొప్ప వాగ్దానము ఇస్తున్నాడు. పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నిన్ను నియమిస్తానని చెప్తున్నాడు. కానీ దేవుడు నిన్ను ఎప్పుడు ఇత్తడి ప్రాకారముగా చేస్తాడో ఆ పై వచనంలో మనం చూస్తే 3 విషయాలు మనకు కనబడతాయి. మొట్టమొదటిగా, నీవు దేవుని తట్టు తిరిగిన ఎడల. రెండవదిగా, ఏవి నీచమైనవో ఏవి ఘనమైనవో గుర్తుపట్టిన ఎడల. మూడవదిగా, అన్యజనులు నీ తట్టునకు తిరగవలెను గాని నీవు వారి తట్టు ఎంత మాత్రమును తిరగకూడదు. ఈ 3 విషయాలు మనం చేసిన ఎడల దేవుడు నిన్ను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారంగా చేస్తాడు. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ ఎదుట వినయముతో నిలవబడుచున్నాం ప్రభువా. నీ తట్టు నేను తిరుగుచున్నాను తండ్రి. ఏవి నీచమైనవో ఏవి ఘనమైనవో గుర్తుపట్టే వివేకాన్ని నాకు దయచేయండి ప్రభువా. లోకాన్ని నేను అనుసరించకుండా నా జీవితం ద్వారా అన్యజనులు నీ వైపు తిరిగేలాగా నన్ను నడిపించండి ప్రభువా. నన్ను పడగొట్టాలని శత్రువు ప్రయత్నిస్తున్నా నీ మీద ఆధారపడే ఇత్తడి ప్రాకారముగా నన్ను నిలవబెట్టు ప్రభువా. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.